మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. చాలు. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెము కాలము శ్రమ, కొంచెములో కొద్దిగలో దాటిపోయిందండి జాబ్ రావడానికి. నేను కొంచెము ఓర్చుకున్నట్లయితే నా కుటుంబం బాగుండేది. నేను తొందరపడకుండా కొంచెము కానీ నేను ఓర్చుకున్నట్లయితే నా లైఫ్ టర్న్ అయ్యేది. కొంచెము 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 అనే పదం చాలా సార్లు వాడుతూ ఉంటాం. కొద్దిగా మిస్ అయిపోయిందండి, అరమార్కు వచ్చినట్టయితే నాకు జాబ్ వచ్చేది. ఇలాగా కొంచెం అనే పదాన్ని చాలా సందర్భాల్లో మనం వాడతాం. ఆ కొంచెంలోనే ఆశీర్వాదం ఉంది. కొద్దిగా కానీ నువ్వు ఓర్చుకున్నట్లయితే, కొంచెము కానీ నువ్వు సహించినట్లయితే, కొంచెము కానీ నువ్వు ఓపిక పట్టినట్లయితే, కొంచెము కానీ నువ్వు నిదానించినట్లయితే, కొంచెము కానీ ఒక్క నిమిషం ఆలోచించినట్లయితే నువ్వంతా బాగుండేదాను. ఎన్నో వచ్చిన 5:10 ఉందా? కొంచెం అనే దగ్గర రండి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. వెరీ గుడ్. మొదటి పేతురు రాసిన పత్రిక 5:10 ఈ పాయింట్ మీద నేను చెప్పాలనుకున్నాను. అయితే ఈ పాయింట్ గురించి నేను వెళ్ళటానికి ఇంకో పాయింట్ వెళ్ళిపోయాను, చెప్తాను. అయినా కొంచెము అనేది చాలా సందర్భాల్లో బైబిల్లో వాడబడింది. కొంచెము పిండి తీసుకొస్తాను, కొంచెము నీళ్లు తీసుకొస్తాను, కొంచెం విశ్రాంతి తీసుకోండి అనే పదాలు బైబిల్లో అక్కడక్కడ కనబడతా ఉంటాయి. నేను ఈ కొంచెము అనే పదం గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెము కాలం అంటే కొద్దిగా కాలం మనకి శ్రమలు వస్తాయి, కొద్దిగా కాలం మనకి బాధ రావచ్చు, కొద్ది కాలం మనం శోధించబడినట్లుగా ఉండొచ్చు. ఆ కొంచెములో నువ్వు ఓర్చుకున్నట్లయితే, కుటుంబంలో కలుగుతున్న శోధనలో ఆ కొద్దిగా నువ్వు ఓర్చుకున్నట్లయితే ఆశీర్వాదానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనం చదువుకున్న పాయింట్ ఏంటంటే, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 8వ వచనంలో నూనెలో కొంచెం ఈడని బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలను అడిగెను. మా నూనె అయిపోయింది, మేము తెచ్చుకున్న నూనె అయిపోయింది, కొంచెము నూనె మాకివ్వండి. మేము తెచ్చుకున్న నూనె అయిపోయింది, కొంచెము నూనె మాకివ్వండి. ఇక్కడ నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నూనె అనేది దేని సాదృశ్యం? పరిశుద్ధాత్మ సాదృశ్యం. పరిశుద్ధాత్మ అనేది మనము సంఘంలో ఉండగానే దేవుని యొక్క అభిషేకముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. యేసు ప్రభు మాట్లాడుతూ అంటాడు, నేను వెళితే మీకు మేలు, నేను వెళ్ళిన ఎడల ఆదరించడానికి ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. ఆదరణకర్త అనగా ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు.
ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండటానికి నేను మీకు పంపుతాను, నేను వెళుతున్నాను అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే అభిషేకం అనేది ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా పనిచేస్తా వచ్చింది పాత నిబంధన కాలం నుండి. దేవుని ఆత్మ బహుబలముగా సంసోను మీదకి రాగా, దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి రాగా సింహాన్ని చీల్చాడు, తోడేల్ని చీల్చాడు, గొలియాతుని జయించాడు. సంసోను 300 నక్కలు పట్టుకొని తోకలు కట్టేసి, ఇలాగా దేవుని యొక్క ఆత్మ పాత నిబంధన కాలంలో నుండి భక్తుల మీదకి ఆ అభిషేకం వస్తూనే ఉంది. నూనె దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని నడిపించకపోతే ఆ మనిషికి వాక్యం అర్థం కాదు, దేవుడు అర్థం కాడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఫలాలు ఉండవు. పరిశుద్ధాత్ముడు దేవుడు లేకపోతే ఫలించలేవు, అభివృద్ధి పొందలేవు. నువ్వు అభివృద్ధి పొందాలన్నా, విస్తరించాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి. ఈ బుద్ధి లేని కన్యకలు కొంచెము నూనె మాకివ్వండి అని బుద్ధి గల కన్యకలు అడుగుతున్నట్లుగా వాక్యంలో చూస్తా ఉన్నాం. కాబట్టి బుద్ధి లేని కన్యకల దగ్గర ఏమి లేదు, నూనె లేదు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం వారి దగ్గర లేదు. పరిశుద్ధాత్మ ఎవరినైతే నడిపిస్తూ ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో అయితే ఉంటాడో వారు ఆశీర్వాదకరమైన పనిముట్లుగా, పాత్రలుగా ఉన్నట్లుగా వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. ఒకసారి యాకోబు వాళ్ళ తల్లి దగ్గర నుండి బయలుదేరి వాళ్ళ మేనమామ ఇంటికి వెళతా ఉన్నాడు. మార్గ మధ్యంలో పడుకోవాల్సి వచ్చింది యాకోబు. ఆ పడుకున్న ప్రాంతం పేరు లూజు. ఆ ప్రాంతంలో ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడు. పడుకున్న కాసేపటికి కలలోకి వెళ్ళిపోయాడు. కల వస్తుంది ఆయనకి. ఆయనకు వస్తున్న కల ఏంటంటే ఆకాశం నుండి ఆయన తల దగ్గరికి నిచ్చెన వేయబడినట్లుగాను, ఆయన తల దగ్గర నుండి తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాడు నిచ్చెన మీదకి వెళుతున్నట్లుగాను, తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాడు నిచ్చెన మీద నుండి దిగుతున్నట్లుగాను, ఎక్కే జనము దిగే జనం చూస్తా ఉన్నాడు నిచ్చెన మీదగా. రాత్రంతా అదే కల్లో ఉన్నాడు. తుళ్ళిపళ్ళేసి మోకరించి ప్రార్థన చేసుకుంటూ, దేవా నిశ్చయముగా నీవు స్థలమందు ఉన్నావు, నిశ్చయముగా ఈ స్థలమందు నువ్వు ఉన్నావు. ఈ స్థలము నీ ఇల్లే. ఈ స్థలము ఒక బలిపీఠం కట్టుతాను నాయన. ఈ స్థలము నిశ్చయముగా నీ ఇల్లు అవుతుంది, ఒక మందిరం అవుతుంది, ఒక బలిపీఠం అవుతుందని ప్రార్థన చేసుకొని మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. లూజు అనే ప్రాంతానికి ఆయన బేతేలు అని పెట్టాడు. బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు, మందిరము, దేవుని ఇల్లు అని అర్థం. ఆ పేరు పెట్టి ప్రార్థన చేసుకొని ఆయన ఏ రాయినైతే తలగడగా చేసుకున్నాడో ఆ రాయిని తీసుకొచ్చి నిలబెట్టుకున్నాడు. 28వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి ఆ రాయిని స్తంభముగా నిలిపి ఆ రాయి యొక్క కొన మీద నూనెను పోసెను. కొంచెము నూనె లేదండి ఎవరి దగ్గర? బుద్ధి లేని కన్యకల దగ్గర కొంచెం నూనె లేదు. కొంచెము నూనె లేదు కనుకే అంతఃపురంలో నుండి పెళ్లి కుమారుడు వచ్చాడు. సిద్ధపడిన వాళ్ళని, నూనెన్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. నూనె లేని వారు విడవబడ్డారు. కానీ ఆ రోజున మార్గంలో ప్రయాణమే వెళ్ళిపోతున్న యాకోబు నూనెను ఎందుకు తీసుకెళ్ళాడో తెలియదు, కానీ నూనె అనేది పరిశుద్ధాత్మ అని చెప్తున్నాను. ఈ నూనెని తీసుకొని రాయిని నిలబెట్టి ఆ రాయి యొక్క కొన మీద పోసి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, ఈ స్థలం నుండి మా మేనమామ గారింటికి వెళుతున్నాను. అక్కడికి వెళ్ళి
మరలా నేను తిరిగి వచ్చేంత వరకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు, ఏ కొదువ లేకుండా కానీ నీవు నాకు సహాయం చేసినట్లయితే నీవు నన్ను ఆశీర్వదించే దానిలో నుండి 10వ భాగాన్ని నేను నీకు చెల్లిస్తాను. ఈ స్థలములో ఒక బలిపీఠాన్ని కడతాను ప్రభువా అని మొక్కుకున్నాడు నూనె పోసి. దేవునికి స్తోత్రం. నూనె పోయటం అంటే అది ఆశీర్వాదం. సమయను ప్రవక్త కూడా తైలపు కొమ్ములో నూనె తీసుకొచ్చి ఎవరి నెత్తి మీదైతే పోస్తాడో తైలపు కొమ్ములో నూనె పోసుకొని సమయను ప్రవక్త ఆ తైలపు కొమ్ములో ఉన్న నూనె ఎవరి నెత్తి మీద పోసి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాడో ఆ రోజున వాడు రాజులు అయ్యేవాడు. బలమైన అభిషేకం వచ్చేది. నూనె ఎవరి మీద పడితే వాళ్ళ మీద పోసేవాడు కాదు ప్రవక్త. నూనె పొయ్యటం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క అభిషేకాన్ని కొరకు ప్రార్థన చేయటం అని అర్థం. దేవుని స్వస్థత కోసం ప్రార్థన చేయటం అని అర్థం. నూనె పొయ్యటం అంటే అర్థం ఏంటంటే దేవునితో వడంబడిక చేసుకోవటం అని అర్థం. ఒకసారి ఏమన్నా వడంబడిక, ఇప్పుడు యాకోబు దేవునితో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు నూనె పోసి. సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయండి అంటే స్వస్థత కోసం. ప్రవక్త నూనె పోసి ప్రార్థన చేయడం అంటే అభిషేకం కోసం. నూనె పలు పలు రకాలుగా వాడబడింది బైబిల్లో. బుద్ధి లేని కన్నికల దగ్గర ఉన్న నూనె పరిశుద్ధాత్మాది. ఇక్కడ ఈ నూనె ఏమన్నా దేవునితో కమిట్మెంట్ చేసుకున్నాడు. దేవా నీవు నన్ను ఆశీర్వదించే దానిలో నుండి నిశ్చయముగా నేను నీ సన్నిధికి నేను 10వ భాగాన్ని తీసుకొస్తానని రాయిగా చేసుకున్న కొన మీద నూనె పోసి ఒక మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. మొక్కుబడి చేసుకుని వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఒక మాటను గుర్తు చేస్తున్నాడు యాకోబుతో. 31వ అధ్యాయము 13వ వచనం ఆదికాండం. నీవు ఎక్కడ స్తంభము మీద ఎప్పుడు పోసింది? 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం పోసిన నూనె నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఆ స్తంభం దగ్గర నూనె పోసి అక్కడ నీవు నాకు మొక్కుబడి చేసిదివో, ఆ బేతేలు దేవుడను నేను. అసలు దేవుడు ఎంత చక్కగా చెప్పుకున్నాడు. అది లూజు ప్రాంతం, కానీ బేతేలు అని పేరు పెట్టింది ఎవరు? యాకోబు. యాకోబుతో దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. బేతేలు అని పేరు పెట్టేవే, ఆ బేతేలు దేవుణ్ణి నేనే. ఎక్కడ స్తంభం మీద నూనె పోసిదవో, ఎక్కడ నీవు నా మొక్కుబడి చేసుకుంటేవో, ఆ బేతేలులో ఉన్న దేవుడను నేను. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమైన నీ తండ్రి దేశానికి బయలు వెళ్ళమని యాకోబుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నూనె పోయటం అంటే ఒక ప్రామిస్ చేసుకోవడం అన్నమాట. దేవుడు ఆ ప్రామిస్ గుర్తు చేస్తున్నాడు. యాకోబు 20 సంవత్సరాల క్రితం ఒక రాయిని నిలబెట్టి దాని కొర మీద నూనె పోసేవే. ఏ స్థలములో నువ్వు రాయి నిలబెట్టి నూనె పోసావో, ఏ స్థలములో నువ్వు మొక్కుబడి చేసుకున్నావో, ఆ బేతేలు దేవుడును నేను మాట్లాడుతున్నాను. 20 సంవత్సరాల క్రితం నూనె గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకని ఏదన్నా ఒక ఇల్లు కట్టేటప్పుడు దైవజనుడు ఏం చేస్తాడంటే నూనె వేసి ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరసాయిపాల్లో లడ్డూలు దొరకపోయేదానికి బోర్లు తీశారు. కబ్బూరును బాటి తీసుకొని నూనె వేసి ప్రార్థన చేసి మరి ఏమైనా పెట్టాలిగా, అక్కడ ఉన్న వాళ్ళకి పెట్టాలి. కాబట్టి ఏదో ఒకటి పలహారం పెట్టేదంటే ఆ లడ్డే పెట్టాల్సిన అవసరం లేదు. అట్టుకే పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. ఆ సందర్భం లేవు. వేద్యాన మందులు దొరికినాయి, తీసుకొచ్చి అయ్యే పెట్టమని చెప్పారు. ఏ స్థలంలో నీవు నూనె పోసావో ఆ నూనె పోసి ప్రామిస్ చేసిన ఆ బేతేలు దేవుడిని నేను. దేవునికి స్తోత్రం. నూనె పోయటం అంటే ఏంటంటే దేవుని దగ్గర ఒక ప్రామిస్ చేసుకోవడం. అంటే
విశ్వాసుల దగ్గర నూనె ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించకపోతే మనం నడిచే మార్గంలో ఆశీర్వాదాలు కనబడవు. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించకపోతే మనం చేసే పని కలిసి రాదు. నువ్వు చేసే పని కలిసి రావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని కలుసుబాటుగా ఉండింది. నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలం కలిసి వచ్చింది నీకు. అందుకని పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు ప్రతిరోజు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే నూనెకి సంబంధించింది, దాని గుర్తార్థం. అందుకని దావీదు ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా నూనెతో నన్ను అంటున్నాయనా 23:5 కీర్తన గ్రంథం 23:5 నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు, నూనెతో నా తలను అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనె, మీ తలకి నూనె తక్కువ చేయబాకండి అంటాడు. తలకు నూనె తక్కువ చేయబాకండి అంటే కొబ్బరిని బాగా కేజీ పెట్టుకుని కాదు దాని అర్థం. దేవుని యొక్క అభిషేకం నీ తల మీద ఉండాలి. నూను కుమారుడు యెహోషువ మీద మోషే చేతులు పెట్టిన తరువాత యెహోషువ మీదకి ఏమొచ్చేసిందంట? జ్ఞానాత్మ వచ్చింది. అంటే దేవుని యొక్క అభిషేకం వచ్చింది. దైవజనుడైన మోషే యెహోషువ నెత్తి మీద చేతులు పెట్టాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవా ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తు దేశంలో నడిపించడానికి నన్ను ఎన్నుకున్నావు, నేను పెద్దోడిని అయిపోయాను, నా తర్వాత ఎవరిని ఏర్పాటు చేసుకుని నడిపిస్తావంటే నీ చేతుల మీద నీళ్లు పోస్తూ నువ్వు తిన్నప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నాడే నూను కుమారుడి యెహోషువ, ఆ నూను కుమారుడి యెహోషువ మీద నీ చేతులు పెట్టు అన్నాడు. ఎప్పుడైతే చేతులు పెట్టాడో మోషే, యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? దైవజనుడు చేతులు పెట్టిన, దైవజనుడు నూనె రాసి చేతులు పెట్టిన దేవుని యొక్క అభిషేకం వారి మీదకి విడుదలవుతుంది. కాబట్టి నూనె వేసి ప్రార్థన చేయడం అంటే ఆశీర్వాదం. నూనె అనేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినప్పుడు నువ్వు చేసే పని కలుసుబాటుగా ఉండిద్ది, కలిసి వచ్చిద్ది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం వచ్చింది. నిస్సారమైన భూమి సారవంతంగా మార్చబడింది. దేవుని దీవెనలు ఆ స్థలంలోకి నిండుగా మెండుగా ఖచ్చితంగా వస్తాయి. దేవునికి స్తోత్రం. మీకు చిన్న విషయం చెబుతాను, నాకు కొంచెం సంతోషంగా చెబుతున్నాను, ఏమనుకోబాకండి. బోర్డు తీస్తే నరసాయపాల్లో ఎక్కడ తీసినా ఉప్పు నీళ్ళే, ఏ ప్రదేశంలో తీసినా ఉప్పు నీళ్ళే. 10 అడుగులు బోరు తీస్తే అక్కడ వచ్చినాయండి నీళ్ళు, ఎంత తీగా ఉన్నాయో. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం వేసింది. నరసాయపాలెం నీళ్ళు ఎట్టుంటాయి నాకు తెలుసు. ఎండాకాలంలో నీళ్ళు లేకపోతే కావులు వేసి తీసుకురావడం నాకు తెలుసు. అంటే ఇక్కడ బోరేస్తే కూడా మంచి నీళ్లు వస్తాయని అర్థమవుతుంది. సూచనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ బోరు కోసే ఆయన అంటాడు, నరసాయపాలెంలో చాలా బోర్లు కోసాం కానీ ఎక్కడా తీపి నీళ్ళు రాలేదయ్యా. చెరువు ఒడ్డును కూడా బోర్ తీశారు కానీ సవ నీళ్ళు వచ్చినాయి అయ్యా, ఇక్కడ నీకు తీపి నీళ్ళు వచ్చినాయి, ఇది నీకు ఆశీర్వాదం అన్నాడు ఆయన. కోరుకుంటే జల తగలదు, అది దేవుని యొక్క దీవెన. దేవుని యొక్క సన్నిధి మనం నడిపించాలి. నడిపించే కోణంలో మనం దేవునికి మనం అప్పగించుకోవాలి. 20 సంవత్సరాల క్రితం నూనె పోసిన ఆ దేవుడు నేనే ప్రామిస్ చేసేవే, ఆ బేతేలు దేవుడిని మాట్లాడుతున్నాను నేను. ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ నూనె అనేది మన దగ్గర ఉండాలి. ఈ నూనెతో ఎప్పుడు మనం వెలుగుతూనే ఉండాలి. మన దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నిర్గమాకాండం 27వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. 27:20 మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రద్వీపమునకు దంచి తీసిన ఒలీవల నూనె
తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించెను. దీపము ఎప్పుడు వెలుగుతూ ఉండాలని, నూనె మీరు తీసుకురండి అని ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించెను. దేవుని మందిరంలో ఉన్న దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దేవుని మందిరములో ఉన్న దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దాని అర్థం ఏంటంటే, దేవుని మందిరం అంటే ప్రాకారాలు కలిగిన ఇల్లు లాంటిదేనో డేరానో అని కాదు. దాని అర్థం దేవుని మందిరం నీవే. దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో ఉన్న దీపం ఇది వెలుగుతూ ఉండాలి. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుండి తీసివేయి. నీ పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. దావీదు భక్తుడు తప్పు చేసిన తర్వాత తన పాపాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతుంటాడు. దేవా, నేను బలహీనుడై తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. నా తప్పును బట్టి, నా దోషాన్ని బట్టి పరిశుద్ధాత్మను నా దగ్గర నుండి తీసివేయొద్దయ్యా. రక్షణ ఆనందాన్ని నా దగ్గర నుండి తీసివేయొద్దయ్యా. పరిశుద్ధాత్మకు నన్ను దూరం చేయొద్దయ్యా, త్రోసివేయొద్దయ్యా. నీ పరిశుద్ధాత్మను మరలా నాకు దయచేయమయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధాత్మలో పవర్ ఉందండి. పరిశుద్ధాత్మలో అభిషేకం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నీవు మాట్లాడుతున్నప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. నువ్వు పాట పాడుతున్న దేవుని కార్యం జరుగుతుంది. నీవు చూస్తుంటే దేవుని కార్యం జరిగింది. నీవు తాకితే దేవుని కార్యం జరిగింది. నీ టవలు తాకిన దేవుని కార్యం జరుగుతాయి. అది పరిశుద్ధాత్మలో ఉన్న అభిషేకం. అది పౌలు గారి యొక్క రుమాల టవలు యొక్క నడికట్టు తగిలితే స్వస్థతలు పొందారు. యేసు ప్రభు యొక్క అంగీ తగిలితే స్వస్థతలు పొందారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. అందువల్ల పరిశుద్ధాత్మ ఎక్కడుండగానే మనం పొందాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంది? పరిశుద్ధాత్మ పొందడం అంటే ఏంది? పరిశుద్ధాత్మ పొందిన వారికి దర్శనాలు వస్తాయి. పరిశుద్ధాత్మ పొందిన వారికి కళలు వస్తాయి. పరిశుద్ధాత్మ పొందిన వారు వివేచన చేస్తారు. పరిశుద్ధాత్మ పొందిన వారు జ్ఞానాత్మ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ పొందిన వారు దెయ్యాలు వెళ్ళగొడతారు. పరిశుద్ధాత్మ పొందిన వారు ప్రవచిస్తారు. పరిశుద్ధాత్మ పొందిన వారు భాషలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ పొందిన వారు భాషలకు అర్థాలు చెబుతారు. ఇవన్నీ కలిసి పరిశుద్ధాత్మలో పార్ట్లు అన్నమాట. పరిశుద్ధాత్మలో భాగాలు. పరిశుద్ధాత్మ పొందడం అంటే ఒక భాషే మాట్లాడటము. పరిశుద్ధాత్మ పొందడం అంటే భాషకు అర్థం చేయటం అనేది కాదు. పరిశుద్ధాత్మలో ఉన్న వరాలు, ఆత్మ ఒక్కడే కానీ కృపావరములు నానా విధములు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తిలో కృపావరాలు ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళలో ఒక వరం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి. ఇక్కడ ఉండగానే ప్రభు సన్నిధిలో కనిపెట్టి దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడాలి. అదే బైబిల్ చెబుతుంది, నీ దీపము నూనెతో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మతో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అంటాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా ప్రవహించుచున్నది. నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడెను. నా నిమిత్తము బండ నుండి నూనె ప్రవాహముగా ప్రవహించుచున్నది. నా నిమిత్తము బండ నుండి నూనె ప్రవాహముగా ప్రవహించుచున్నది. బండ అనగా ప్రభు అయిన క్రీస్తు. బండ అనగా ప్రభు అయిన క్రీస్తు. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవహిస్తుంది. తండ్రి నా నామమున పంపబోవు ఆత్మ. తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఎవరి నామంలో తండ్రి పంపబోతున్నాడు? యేసు నామంలో పంపబోతున్నాడని 4 వారాల క్రితం చెప్పాను.
తండ్రి నా నామములో పంపబోయే పరిశుద్ధాత్మ అంటాడు. బండ అంటే యేసుప్రభు అని అర్థం. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. నెబుకద్నెజరు రాజు గారి కల వచ్చినప్పుడు ఒక బండ లేతే ఒక రాయి లేతే ఒక గుండు లాంటిది ఇది వచ్చేసి ఏం చేసిందంటే ఆ ప్రతిమను తుత్తునీలుగా చేసింది. ఆ రాయే తీసివేయబడిన రాయి, ఆ రాయే మూలకు తలరాయి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇక్కడ యోబు గారు అంటాడు, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవహిస్తూ ఉంది. బండ అంటే ప్రభు అయిన క్రీస్తు, క్రీస్తు నుండి నా నిమిత్తము నూనె ప్రవహిస్తుంది. దేవుని సన్నిధి నూనెంటే, పరిశుద్ధాత్మ నూనెంటే, అభిషేకము నూనెంటే, ఆశీర్వాదం నూనెంటే, ఇలాగా దైవజనుల కోసం నూనె ప్రవహిస్తూ ఉంది. నూనె మన తల మీద ఉండాలి. ఒక్కోసారి కళ్ళు వచ్చినప్పుడు లీటర్లు నూనె నీ ఇంట్లో ఉన్నట్టుగా కళ్ళు వస్తాయి. అలాంటి కళ్ళ కందురుగాక. నూనె అనేది అభిషేకం అండి. నూనె అంటే అభిషేకం. కొంచెము నూనె లేకపోవటం వల్ల ఏమైపోయిందంటే బుద్ధి లేని కన్నికలు పరమునికి దేవుని స్వరాన్ని విని వెళ్ళడానికి అవకాశము లేదు. ద్వారం తెరవబడిన ద్వారం దాకా వెళ్ళారు, కానీ నూనె లేనందువల్ల వాళ్ళు విడవబడ్డారు. నూనె కలిగిన వారు ప్రభుతో కూడా వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఉండగానే నూనె నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడ ఉండగానే నూనె నీకు ఉండాలి. ఒకసారి యేసు ప్రభు మాట్లాడుతూ, సీమోను నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? 7వ అధ్యాయం లోకాసు వార్త 46వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 46వ వచనం. నీవు నూనెతో నా తల అంటలేదు, నేను వచ్చిన దగ్గర నుండి ఈమె నా పాదములను అత్తర పూసింది, కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. నీ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి నా తలకు కూడా ఒక నూనె నీవు పెట్టలేదు. అక్కడ నూనె గౌరవానికి సంబంధించింది. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఎవడైనను రోగిగా ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దను పిలిచి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయవలెను. అతడు రోగి అయి ఉంటే ఆయన నూనె రాసి ప్రార్థన చేసిన వెంటనే అతడు స్వస్థత పొందునని 5:14 యాకోబు రాసిన పత్రికలో కనబడింది. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను, అంటే సంఘపు పెద్ద యొక్క ప్రాముఖ్యత చూడండి. అతడు సంఘపు పెద్దలను పిలవవలను. ఎవడైనా రోగిగా ఉంటే ఆ సంఘపు పెద్ద ప్రభు నామమున సంఘపు పెద్ద ఆ రోగికి నూనె రాసి అతని కొరకు సంఘపు పెద్ద ప్రార్థన చేయవలెను. ఆ సంఘ పెద్ద విశ్వాసంతో ప్రార్థన చేయటం వలన ఆ రోగికి స్వస్థత కలుగును. దేవునికి స్తోత్రం. సంఘము పెద్ద యొక్క అభిషేకం వేరు. పెద్దగా నిర్ణయించినప్పుడు ఆ సంఘ పెద్ద రోగిగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే సంఘము పెద్ద యొక్క ప్రార్థన ద్వారా రోగి స్వస్థత పొందుతాడు. నూనె రాసి ప్రార్థన చేసిన అంటున్నాడు. అంటే నూనెలో అంత శక్తి ఉంది. కొబ్బరి నూనె కదా అనుకోబాకండి, దొరికే కొబ్బరి నూనె బాటిలే కదా అనుకోబాకండి. కొబ్బరి నూనెలో అంత దైవికమైన శక్తి ఉంటుంది. యేసు నామములో ప్రార్థన చేసినప్పుడు నూనె అంత శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి నీవు నూనె రాసి ప్రార్థన చేసేవే, తలగడగా ఉన్న ఆ రాయి నిలబెట్టి కొన మీద నూనె పోసేవే, ఆ బేతేలు దేవుణ్ణి నేను మాట్లాడుతున్నాను. యాకోబు, ఆ బేతేలు దేవుణ్ణి మాట్లాడుతున్నాను. నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు బయలుదేరి మీ తల్లిదండ్రులకి ఇక్కడి నుంచి వెళ్ళన్నాడు 20 సంవత్సరాల తర్వాత. కాబట్టి కొంచెము నూనె అంటే కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే ఒకవేళ దేవుడిని దర్శించుండొచ్చు. అప్పుడే నువ్వు పడుకున్నావేమో, ఇంకా ఒక పావు గంటగా నువ్వు కనిపెట్టినట్లయితే దేవుడిని దర్శించి ఉండొచ్చు. అప్పుడే నువ్వు పడుకున్నావేమో, కనిపెట్టు.
కాస్త కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు మంచి దర్శనాన్ని ఇస్తాడు, మంచి కళనిస్తాడు, మంచి వాగ్దానం ఇస్తాడు. ఆయన స్వరమెత్తి మాట్లాడతాడు. కనిపెట్టుకున్న వాళ్ళని దేవుడు త్రోసివేయడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. నువ్వేం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. వాక్యాన్ని విని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు. వాక్యాన్ని విని దులపరించుకొని వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు. వాక్యాన్ని బట్టి నువ్వు కనిపెట్టుకొని కానీ ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఒకటి, కొంచెము నూనె నీకు ఆశీర్వాదకరంగా మార్చబడింది. విధవరాలు ప్రవక్త భార్య అంటది, ఇదిగో నాయన, నా ఇంట్లో కొద్దిగా నూనె ఉందయ్యా. బయటికి వెళ్ళిపోయి పొరుగువాడు కుండల మొత్తం తీసుకొచ్చి ఆ నూనె దాంట్లో నింపన్నాడు. అంతే. ఆమెకు నూనె ఉంటే ఇతరులను నింపొచ్చు. నీవు పరిశుద్ధాత్మ పొందుంటే ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా అలాంటి అభిషేకాన్ని పొందుతారు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందడం అనేది ప్రాముఖ్యమైంది. నూనెను తక్కువ చేసుకోబాకండి. మొదటి విషయం. రెండో విషయం, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్ములను సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. వినండి, పేతురు పత్రికలో రాయబడింది, కొంచెము కాలము శ్రమ పడిన తరువాత. కొద్దిగా కాలం. శ్రమలు అన్ని దినాలు ఉండవు, కష్టాలు అన్ని దినాలు ఉండవు, నిందలు అన్ని దినాలు ఉండవు, అవమానాలు అన్ని దినాలు ఉండవు. కొద్ది కాలం శ్రమ పడతాం. శ్రమ ఎందుకు వచ్చిందంటే నిన్ను మెరుగుపరచడానికే వచ్చింది. కష్టకాలం ఎందుకు వచ్చిందంటే నిన్ను మెరుగుపరచడానికే వచ్చింది. కష్టకాలంలో, శ్రమకాలంలో మనం దేవుని దగ్గర పాఠాలని నేర్చుకుంటాం. నాకే రావాలా ఈ బాధలు, నాకే రావాలా ఈ కష్టాలు, నాకే రావాలా ఈ శ్రమలు అనంటే, నీవు పడుతున్న శ్రమల కంటే ఎక్కువ శ్రమలు పడేవాళ్ళు ఉన్నారు. నీవు శ్రమ పడినప్పుడు ఎక్కువ పడేవాడిని నీవు ఆదరించగలవు. దేవునికి స్తోత్రం. కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత ఆయన మిమ్మలను సంపూర్ణులుగా చేయను. పూర్ణులు అనగా సంపూర్ణులుగా చేయను, మిమ్మలను స్థిరపరిచి బలపరచును. అంటే శ్రమలో ఒక మనిషికి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే సంపూర్ణత, పూర్ణత. శ్రమలో ఒక మనిషికి వచ్చే ఆశీర్వాదం ఏంది? సంపూర్ణత. సంపూర్ణత లేదా ఆశీర్వాదం ఉండదు. శ్రమలో ఒక మనిషికి సంపూర్ణత వస్తుంది. సంపూర్ణత రావాలి. విశ్వాస జీవితంలో సంపూర్ణంగా ఉండాలి. శ్రమలో వచ్చే మొదటి ఆశీర్వాదం పూర్ణత, సంపూర్ణత. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నేను బలహీనుడై ఉన్నను, మీరు బలవంతులై ఉండవలెనని సంతోషించెదను. ఇందు నిమిత్తము అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను. నేను బలహీనుడై ఉన్నను, మీరు బలవంతులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను బలహీనుడై ఉన్నను, మీరు బలవంతులుగాను సంపూర్ణులుగా ఉండాలని నేను మీకోసం ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అంటాడు పౌలు గారు. పౌలు గారు బలహీనుడిగా ఉన్నాడంటే, ఒకటి, ఆయనకు పుసికళ్ళు జబ్బు, కళ్ళకు రోగం ఉంది. ఎప్పుడు పుసిలు కడతా ఉంటాయి. ఆయనకున్న రోగం అంటే లేయాకి పౌలు గారికి 2 దగ్గర సంబంధాలు ఉండొచ్చు. లేయర్ గురించి కూడా అంటాడు జబ్బు కళ్ళు అంటే ఏంది? జబ్బు కళ్ళు అన్నా పౌలు గారికి కూడా అదే రోగం. ఇద్దరిది ఒకే కోణం అన్నమాట. పౌలు గారికి ఉన్న రోగం అది. మొమ్మాను ప్రార్థన చేసాడు, తీసే ప్రభు అని. వద్దులే పౌలు, ఉండనియ్యి, నా కృప నీకు చాలు. ఒకవేళకి తీసేసినట్టు బాధతో పడ్డావు, లేనిపోయింది, ఎంత సేవ చేసి ఇంటికి చచ్చినట్టు అయింది.
ఎంత సేవ చేసి ఇంటికి చచ్చినట్టయితే నువ్వు నాకు కావాలి. ఆ బలహీనత ఉండటం వలన ప్రభువా 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 అంటావు, నా దగ్గరే ఉంటావు. ఒకవేళ బలహీనత లేకపోతే నువ్వు ఎగిసి పడ్డావు అనుకో, ఎంత సేవ చేసి ఇంటి వెనకాల చచ్చినట్టుంటుంది, అందువల్ల వద్దులే నా ప్రభు నీకు చాలు అన్నాడు. ఆయన అంటాడు, నేను బలహీనున్నై ఉన్నను, మీరు బలవంతులు కావాలనని. నేను బలహీనున్నై ఉన్నను, మీరు సంపూర్ణులు కావాలని మీ కొరకు నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణత దేని ద్వారా వచ్చిందంటే శ్రమలో సంపూర్ణత వచ్చింది. 2, ప్రార్థన ద్వారా సంపూర్ణత వస్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా రోమా సంఘం వాడితో అంటాడు, రోమీలారా నా కోసం ప్రార్థించండి. ఫిలిప్పీ సంఘం దగ్గరికి వెళ్ళి అంటాడు, ఫిలిప్పీలారా నా కోసం ప్రార్థించండి. గలతీ సంఘం దగ్గరికి వెళ్ళి అంటాడు, గలతీలారా నా కోసం ప్రార్థించండి. ఎఫెసీ సంఘానికి వెళ్ళి అంటాడు, ఎఫెసీలారా నా కోసం ప్రార్థించండి. దెస్సలోనిక సంఘం దగ్గరికి వెళ్ళి అంటాడు, దెస్సలోనిక సంఘస్థులారా నా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఒక మనిషిని సంపూర్ణతలోకి తీసుకెళ్తాయి. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితానికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమైందో విశ్వాస జీవితానికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. ప్రార్థన లేని గృహాలు ఎడారిలాగుంటాయి. నీరు లేని ఎడారిలో ఏ వృక్షము ఎలాగ మలవదో, ప్రార్థన లేని గుడారాల దగ్గర అక్కడ ఏ వృక్షం మలవదు, ఆశీర్వాదం కనబడదు. అందువల్ల ప్రార్థన ప్రాముఖ్యమైనది. నేను బలహీనుడిగా ఉన్నా, మీరు బలవంతులు కావాలని. నేను బలహీనుడిగా ఉన్నా, మీరు సంపూర్ణులు కావాలని నేను మీకోసం ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన మనిషిని ఏం చేస్తుందంటే సంపూర్ణతలోకి తీసుకెళ్ళి. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక విశ్వాసికి ప్రార్థన ప్రాముఖ్యమైనది. విశ్వాసికి ప్రార్థన ఊపిరి ఉండాలి. పట్టుదల రావాలండి. నీకేమి రావాలంటే పట్టుదల రావాలి. నిన్ను ముళ్ళుగారతో ఎవరు పొద్దాక పడవరు. చెయ్యి ప్రార్థన చేయి, ప్రార్థన చేయని ముళ్ళుగారతో పడవరు. నీ అందరికి నీకు పట్టుదల కలగాలి. నీ అందరికి నీకే తీర్మానం రావాలి. ప్రభు దగ్గర కూర్చోవాలి, మోకాళ్ళు వేయాలి, మోకాళ్ళ చెప్పలు నల్లగా ముద్దులుగా మార్చబడాలనే కోణం నీకు రావాలి తీర్మానం. అలాగ వచ్చినప్పుడు నీ కుటుంబంలో ఉన్న నీ కుటుంబం, నీ పిల్లల యొక్క జీవితాల్లో ఆశీర్వాదాలు వస్తాయి. తీర్మానం చేసుకోవాలి. చెయ్యమ్మా, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయని పొద్దాక ఎవరు నిన్ను ముళ్ళుగారతో పడవరు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. 3 గంటలు తగ్గకుండా ప్రతిరోజు ప్రార్థన చేయి. ప్రతిరోజు 3 గంటల సమయం దేవుని స్తుతించి దేవునితో కలిసి ఉండు. 1 నెల 2 నెలలు గడిచిన తర్వాత బలహీనుల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నిలబడు. దెయ్యాలు పట్టిన దగ్గరికి వెళ్ళి నిలబడు. దేవుడు అద్భుతాలు చెప్పుదని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. మనం అన్నిటికీ సమయాన్ని ఇస్తాం, కానీ ప్రార్థనకి సమయాన్ని ఇవ్వరు. ప్రార్థన చాలా వాల్యుబుల్. వాక్యాన్ని ఎంతగా జాగ్రత్తగా వింటున్నామో, వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా చదువుతున్నామో, ప్రార్థన కూడా అదే విధంగా చేయాలి. మనం ప్రార్థన కూడా అదే విధంగా చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేయాలి. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. ఎవరంది? దావీదు భక్తుడు అంటాడు, నా ధ్యానం నా ప్రాణం నా ధ్యానం పొద్దాక నీవే. నా ధ్యానం నా ప్రాణం నా ఊపిరి మొత్తం నీవేనయ్యా అంటాడు ఆయన. కాబట్టి సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే శ్రమలు ఒక మనిషిని సంపూర్ణతను తీసుకెళ్తాయి. నశించిపోతున్న సువర్ణం అంటే బంగారం ఉందే, కొలువులో పడేసిన తర్వాత దానిలో ఉన్న మస్టు పోయేటప్పుడు జర్జర్జర్జర్జర్జర్ని బాగా తుకతకు ఉడికినట్టు ఉంటుంది. మస్ట్ అంతా పోయిన తర్వాత మేలిమి బంగారం బయటకు వచ్చేసింది. నశించిపోతున్న సువర్ణం ఎలాగ మేలిమి బంగారముగా మార్చబడుతుందో, శ్రమల వలన, కష్టాల వలన, బాధల వలన నీవు సంపూర్ణతలోనికి వెళతావు. నెంబర్ 2, ప్రార్థన ద్వారా కూడా సంపూర్ణతలోనికి వెళతావు. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా
రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని రూతుతో చెప్పాను. దేవునికి స్తోత్రం. రూతు ఎక్కడి నుండి వచ్చింది? మోయాబీ దేశము నుండి. ఎక్కడికి వచ్చింది? మోయాబీ దేశము నుండి యోదయా బెత్లెహేము దేశానికి వచ్చింది. ఇదిగో నీవు మోయాబీ దేశం నుండి బెత్లెహేముకు వచ్చావంటల వాళ్ళు. యెహోవా రెక్కల నీడకు వచ్చావు నీవు. దేవునికి స్తోత్రం. నీవు యెహోవా రెక్కల నీడకు వచ్చావు కనుక ఆయన నిన్ను ఏం చేయబోతున్నాడంటే సంపూర్ణమైన బహుమానంతో నింపబోతున్నాడు. దీవిస్తున్నారు రూతుని. అమ్మా, నీవు యెహోవా రెక్కల నీడకు వచ్చావు. నీవు ఆయన రెక్కల చోటును కానీ ఉన్నట్లయితే ఆయన రెక్కల నీడ కింద మనం సురక్షితముగా ఉంటాం. దేవుని రెక్కల కింద ఆయన పిల్లలు సురక్షితంగా ఉంటారు. మోయాబీ దేశాన్ని వదిలి, శాపగ్రస్తమైన ప్రాంతాన్ని వదిలి ఆశీర్వాదకరమైన బెత్లెహేముకు వచ్చావు. ఈ బెత్లెహేము దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీకు సంపూర్ణమైన బహుమానం నీకు కలుగుతుంది అని దీవించారు. ఎంత సంపూర్ణమైన బహుమానం కలిగింది రూతుకి? రూతు బోయాజునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయ్యను కనెను, యెషయ్య దావీదును కనెను, దావీదులో నుండి 14వ తరమైన యేసు ప్రభు బయటికి వచ్చాడు. సంపూర్ణమైన బహుమానం వస్తుందమ్మా రూతుమ్మ. నీవెక్కడికి వస్తే శాపాన్ని వదిలి ఆశీర్వాదంలోకి రావాలి. లోకాన్ని వదిలి దేవుని దగ్గరికి రావాలి. లోక నటన వదిలి దేవుని సన్నిధికి రావాలి. పాపాన్ని విడిచి పరిశుద్ధతలకు రావాలి. శాపాన్ని వదిలి పరిశుద్ధతలకు రావాలి. రూతుమ్మ పనిచేసింది. లోకాన్ని వదిలేసింది, లోక సంబంధమైన ముచ్చట్లు వదిలేసింది, లోక సంబంధమైన శాస్త్రం వదిలేసింది. అవన్నిటికి గుడ్ బై చెప్పేసి ఆమె ఆశీర్వాదకరమైన దేవుని యొక్క రెక్కల చాటుకు వచ్చింది. కాబట్టి సంపూర్ణమైన బహుమానము. దేవునికి స్తోత్రం. ఉదయం లేచిన దగ్గర నుండి కొంతమంది ముచ్చట్లు వేస్తారు, కూటికి గుడ్డకి రాని ముచ్చట్లు వేస్తారు. కొంతమంది అంటారు, ఎందుకే లేచిన దగ్గర నుంచి నీకు ముచ్చట్లు కూడికి గుడ్డకి రావు అంటారు. కూడికి గుడ్డకి రాని ముచ్చట్లు వేస్తారు. దానివల్ల నీకు ఉపయోగం లేదు. వాటిని వదిలేసి ప్రభు దగ్గర ఎలా నేర్చుకోవాలో, ప్రభు దగ్గర ఏమి పొందుకోవాలో, ప్రభు దగ్గర ఉన్న ఆశీర్వాదం ఎలా అనుభవించాలో, ఆయన రెక్కల చాటుకు వస్తే వచ్చే బహుమానం మీద నీకు అర్థం కావాలి. ఋతుమల దేవుడు సంపూర్ణమైన బహుమానంతో నింపాడు. కారణం ఆయన రెక్కల చాటుకి ఆమె చేసింది. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషించక జగడమాడని వారుగాను శాంతులై ఉండవలెననియు సంఘంలో ఉన్న పెద్దలకు జ్ఞాపకము చేయము. తీతు పత్రికలో సంఘంలో ఉన్న పెద్దలకు ఉన్న క్వాలిఫికేషన్ చెప్తాడు. తీతు పత్రికలో సంఘ పెద్దలు ఎలా ఉండాలి, సంఘ పెద్దల యొక్క క్వాలిఫికేషన్ చెప్తాడు. ఆ సంఘ పెద్దలుగా ఉన్న వ్యక్తి ప్రతి మనుషుని ఎడల, అందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కలిగి ఉండాలి. ఎట్లా ఉండాలంట? సంపూర్ణమైన సాత్వికం. సంపూర్ణమైన సాత్వికం అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఒక మనిషికి కష్టాలు అనుభవించినప్పుడు, బాధలు అనుభవించినప్పుడు, ఎన్నో వాటన్నిటిలో నుండి ఆ మనిషి సెట్ అయిపోయి ఆ మనిషిని వాటన్నిటి జయించుకొని వచ్చినప్పుడు శ్రమలు ఒక మనిషిని సంపూర్ణంగా చేస్తాయి. ప్రార్థన ఒక మనిషిని సంపూర్ణంగా చేస్తాయి. లోకాన్ని విడిచి దేవుని రెక్కలకి రావడం వల్ల సంపూర్ణత వచ్చింది. ఇప్పుడు మీరు పొందుకున్న సంపూర్ణత కలిగి మనుషులందరి ఎదుట మీరు కనపరిచే విధంగా మీరు ఉండండి అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు చెప్పాలి. కొంచెములో
శ్రమ పడటండి. కొంచెంలో శ్రమ పడండి, దానివల్ల మీరు సంపూర్ణతలోకి వస్తారు. కొంచెము దేవుని దగ్గరికి రా, లోకాన్ని వదిలి దేవుని దగ్గరికి రా, మోయాబు దేశం వదిలి దేవుని దగ్గరికి రా, నీవు సంపూర్ణత నీకు వస్తుంది. ప్రార్థన ద్వారా సంపూర్ణత వస్తుందని 2 విషయాలు చెప్పారు. కొంచెము నూనె ఒక మనిషిని పరలోక రాజ్యానికి నూనె లేకపోవడం మనం వెళ్ళకుండా ఆగిపోయింది. కొంచెము కాలంలో శ్రమ పడితే సంపూర్ణతలోకి వస్తాం. శ్రమలు మన మేలు కొరకు వస్తాయి. 3వ విషయం చెప్పేసి ముగిస్తాను. ముగిస్తారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా మన శరీరములో చిన్న అవయవము అయ్యున్నను నాలుక బహుగా అదిరిపాటు పడును. ఎంత కొంచెము నుప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, అగ్గిపెట్టి లేకుండా. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై ఉన్నది. సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలుగు చేసేది నాలుకే. నోరు మంచిదైతే చెప్పండి, నోరు మంచిదైతే ఊరంతా మంచిదైద్దంట. ఏది చేసినా నీ నోరే. కొంతమందికి నోటికి తెంపు ఉండదు, పంచాయతీ పంపే కొళాయి తిప్పినట్టే. బ్రేకు బిల్లులు ఏముండవు. ఉదయకాలం తెరిచిన నోరు సాయంకాలం దాకా పులి స్టాపులు కామాలు ఏముండవు. ఏమి లేకుండా అలాగా ఇక గంట కొట్టినట్టే. కొంతమందికి నోటికి కూడా నొప్పి ఉండదు అనుకుంటా, ఆటే మాట్లాడుతూనే ఉంటారు. మన నోటిని కాపుదల్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. నోటిని కాపాడుకోవాలండి. మనం మాట్లాడవచ్చు, ఎక్కువ మాట్లాడటం వల్ల మన శరీరానికి కలసడం తప్పేముంది. ఉపయోగపడే మాటలు 2 మాట్లాడితే చాలు. ఉపయోగపడిన మాటలు ఉదయం నుండి సాయంకాలం దాకా మాట్లాడుకోవటం కంటే ఉపయోగపడే మాటలు 2 మాట్లాడు చాలు. ఇక్కడ యాకోబు గారు తన అనుభవం చెబుతున్నాడు. మన శరీరములో ఉన్న అవయవాల్లో నాలుక చాలా చిన్నది. అగ్గిపెట్టి లేకుండా, పెట్రోల్ లేకుండా తగిలించింది. ఏది? నాలుక. ఈ నాలుక పాప ప్రపంచమై ఉన్నది. ఈ నాలుక పాప ప్రపంచమై ఉన్నది. ఎంత కొంచెము నుప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్లుగా కొంచెం నాలుక మన జీవితాన్ని తగలబెట్టే కోణంలో ఉంటుంది. నాలుక చాలా డేంజర్. జీవ మరణములు దేని వశంలో ఉన్నాయి? నీవు జీవానికి వెళ్ళాలన్నా మరణానికి వెళ్ళాలన్నా నాలుక వశం. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. ఇదే నాలుగుతో దేవానికి స్తోత్రం అంటున్నావు. ఇదే నాలుగుతో నీ తిత్తి తీస్తానంటున్నావు. ఇదే నాలుగుతో దేవునికి స్తోత్రము చేయుటే గానం అంటున్నాం. ఇదే నాలుగుతో తడికో అంటున్నాం. అంటున్నారండి చాలా మంది. నేను సంపూర్ణతలో తడిక అంటాం ఎందుకని తడికో అన్న. చాలా మంది తడికంటే అర్థమైంది. ఇదే నాలుగుతో దేవుని స్తుతిస్తున్నారు. ఇదే నాలుగుతో లోకాన్ని కూడా గానం చేస్తున్నారు. చిత్రాలహరి అని గాన లహరి. ఇదే నాలుగుతో దేవానికి స్తోత్రం అంటున్నావు. ఇదే నాలుగుతో నువ్వు కొన రాగాలు తీస్తుంటివి. ఆకలైనప్పుడు తీసే రాగాలు వేరు, కడుపు నిండినప్పుడు తీసే రాగాలు వేరు. ఈ నాలుక నీ మీద సాక్ష్యం పరగబోతుంది. కొంచెము నుప్పు అడవిని తగలబెట్టినట్లుగా కొంచెము నాలుక నీ సర్వ శరీరంలో చాలా చిన్న అవయమైనప్పటికీ కూడా అది ఏమో చేస్తుందంటే నీ సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేస్తుంది. నూట 120 సంవత్సరాలు ఇజ్రాయిల్ రాజ్యం కలిసి ఉంది. 120 సంవత్సరాలు ఇజ్రాయెల్ 12 గోత్రాల వారు కలిసి ఉన్నారు. 120 సంవత్సరాల తర్వాత
రెహబాము అన్న ఆయన రాజుగా వచ్చాడు. 120 సంవత్సరాలు ముగ్గురు రాజులు పరిపాలన చేశారు. సౌలు 40 సంవత్సరాలు, దావీదు భక్తుడు 40 సంవత్సరాలు, సొలొమోను భక్తుడు 40 సంవత్సరాలు. 120 సంవత్సరాలు 12 గోత్రాల వారు కలిసి ఉన్నారు. 120 సంవత్సరాలు 12 గోత్రాల వారు కలిసి ఉన్నారు. 120 సంవత్సరాల తర్వాత సొలొమోను గారి తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేయడానికి సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ అంటున్నారు, అయ్యా మీ నాన్నగారు బరువుల భారాలు మొత్తం మా మీద మోపారయ్యా, ఆ బరువుల భారాలు మొత్తం మా మీద నుంచి కానీ నువ్వు దించినట్లయితే సదాకాలం మీకు మేము దాసులుగా ఉంటామయ్యా అని అడిగారు. నేను 3 రోజుల తర్వాత చెబుతాను రండి అన్నాడు. 3 రోజుల తర్వాత పెద్దలు వస్తే అంటారు, మా నాన్న బరువుల భారాలు మీ మీద మోపింది దానికంటే మరలా నేను 1 రూపాయి మోపాలనుకుంటున్నాను. మా నాన్న నడువు కట్టి నా చిటికిన వేలు పెద్దది అన్నాడు. మా నాన్న నడువు కట్టి నా చిటికిన వేలు పెద్దది. మా నాన్న మాటలతోనే మీకు చెప్పాడేమో, నేను కొరడాలు తీసుకుంటాను జాగ్రత్త అన్నాడు. నువ్వొద్దు, నీ రాజ్యం వద్దు, నీకు ఒక దండం అని చెప్పేసి రాజ్యం విడిపోయింది. నోటి దోల వలన, నోటి మాట వలన, నాలుగు యొక్క ముప్పు వలన, నాలుగు చేసిన చేటు వలన 120 సంవత్సరాలు కలిసి ఉన్న రాజ్యం 2 మొక్కలైపోయింది. 120 సంవత్సరాలు కలిసి ఉన్న రాజ్యం 2 మొక్కలైపోయింది నాలుగు ప్రభావం వలన. నాలుగు అంత ప్రభావం కలిగింది. అందుకని ఏది పడితే అది మాట్లాడుకోబాకండి. లేచిన దగ్గర నుంచి మనం ముఖాలు చూసుకోవాలి. అర్థమవుతుందండి? ఆడ ముఖం నువ్వు చూడాలి, నీ ముఖం వాడు చూడాలా, నీ పక్కింటోడు ముఖం ఆడ పక్కింటోడు చూడాలి, ఆడ ముఖం నువ్వు చూడాలా. లేచిన దగ్గర నుంచి దుమ్మెత్తి పోసుకోబాకండి, తెపాడాలు కడుక్కోబాకండి. పంచాయతీ పంపులో వాటర్ నీకు వస్తుంది అని పొద్దాక కడుక్కోబాకండి, తెపాడాలు చిల్లు పడతాయి. పొద్దాక కొంతమంది సాధించినట్టే ఉంటారండి. మన నాలుగుని అదుపు చేసుకుందాం గాక. కొంచెం నొప్పు అడవిని తగలబెట్టినట్లుగా, విస్తారమైన అడవిని తగలబెట్టినట్టుగా మన అవయవంలో ఉన్న కొంచెము నాలుక అది పాప ప్రపంచమై ఉండి అది అంతటికి సర్వ శరీరానికి ఏం తీసుకొస్తుంది? మాలిన్యం తీసుకొస్తుంది. కాబట్టి నాలుగు చేసే చేటు చాలా చెడ్డది. కొంచెము నువ్వు కాపాడుకో, నాలుగుని కొంచెము కాపాడుకో, కొంచెము నూనె ఉండేటట్టు చూసుకో, కొద్ది కాలం శ్రమపడు. ఇవన్నీ నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. కొద్ది కాలం శ్రమ పడిన తర్వాత ఆయన నువ్వు సంపూర్ణ చేస్తాడు. కొంచెము కానీ నూనె కానీ నీకున్నట్లయితే దేవుడు ద్వారం చేసినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడే నువ్వు సంపాదించుకోవాలి. సంఘంలో ఉండగానే నువ్వు ప్రార్థించాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, దేవుని సన్నిధి అనుభవించాలి. కొంచెము కానీ నువ్వు ఓర్చుకుంటే, నీ నాలుగును కాపాడుకుంటే నీకు వచ్చేది ఆశీర్వాదం. కాబట్టి నాలుగు ద్వారా మాట్లాడుకుంటే మన నోటి మాటల ద్వారా విస్తారమైన చెడ్డ మాటలు వస్తాయి కనుక వాటిని కట్టేసుకొని నీ నాలుగుతో అవసరమైన 1-2 మాటల పలుకు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ 3 మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం.